ఈ ఖండంబులు నాలుగు యోగుడి అఖండంబగు ఎరుకరు పునరరామ తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి ఖండాఖండములుగా కనిపించే ఎరుకదండి దనిటి ఉద్దండుల కలనైన గణరామ తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. బ్రహ్మాండము పిండాండం. బ్రహ్మాండంలో ఈశ్వరతత్వం, పిండాండంలో జీవతత్వం కలుపుకొని ఈ రెండు కూడా ఈ మొత్తం ఈ రెండును 4 ఖండాలుగా కూడుకుని అఖండంగా ఉందంట ఇదంతా. ఈ బ్రహ్మాండంలో ఉన్నది పంచభూతాలతో కూడుకుని బ్రహ్మాండంలోంచి తీసుకుని పిండాండంలోకి ప్రవహించి అది ఎలా ఉందనంటే 20 పిండాండంలో 25 ఇంద్రియాలతో కూడుకుని ఈ జీవుడు అనేవాడు ఇన్ని రకాలుగా ఇవన్నీ చేస్తూ ఈ ఎరుకతత్వాన్ని బాగా బలంగా మనం నిలుపుకుని మన గురువుగారు ఏం చెప్పారు, మొత్తం మంత్రార్థాలు 3 మనకి ఏముంది పరిపూర్ణం ఒకటి, అదే ఎరుక అనేది 2 విధాలుగా ఉన్నాయని చెప్పారు. కానీ ఎంత చెప్పినా ఎరుకకే చెప్పాలని చెప్తున్నారు గురువులు మనకు చెప్పింది అంతాను. పరిపూర్ణం అనేది భావన సూచన గానం మాత్రంగానే కానీ దాన్ని మనం భావనగానే ఊహించుకోవాలి, అంతేగాని దాన్ని నిలబెట్టడానికి కానీ చేయడానికి ములిగి సొద్దు లేకుండా ఉన్న అంతటా కలిగి ఉన్న పరిపూర్ణాన్ని దాన్ని మనం పేరు కానీ నామ రూప క్రియ రహిత అంతా శూన్యంగా అసలు దాన్ని చెప్పడానికి కూడా లేనటువంటి విధంగా ఉన్నదాన్ని అంతా ఏ గురువుల ద్వారా మనం విన్నామో దాన్ని గట్టిగా అస్తమానం మనం స్మరించుకుంటూ తలుచుకుంటూ, అందుకే పూజా విధానంలో కూడా మనకు చెప్తారు ఎన్ని కడుపుల కాల్చటాక ఏగవలన, ఎన్ని కడుపుల కాల్చినాను, ఎన్ని కడుపులు కాల్చి నేను ఏగవలను, మన్నులో నేను కలవక ముందే నన్ను నువ్వు కలుపుకోవాలి మనం గురుదేవుని అడగడం జరుగుతుంది అనమాట. హస్తమంత్ర సంయోగం ద్వారా మనకి మంత్రార్థాలన్నీ చెప్పాక ఆ మంత్రార్థాలని భావాలని అన్నింటినీ మనం దృఢం చేసుకుని ఇలాంటి సభలు చూడండి. ఇప్పుడు దాకా సభ ఎంత బాగా జరిగిందో ఇక్కడ నేను ఇదే మొదటిసారి ఈ నాయన ఊరు రావడం పోళ్ళ, కానీ చాలా బాగా అన్ని అసలు ఆ సమయభావాన్ని వాళ్ళు మొత్తం క్యాలిక్యులేటెడ్గా తీసుకురావడం ఇవన్నీ చాలా బాగుంటుంది జరిగింది. చాలా నాకు అన్నింటిలోకి వెళ్ళా కూడా ఈ పూజా విధానం కానీ సభ నిర్వహించే విధానం కానీ అందరినీ చెప్పబడి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా వాళ్ళకి ఏమేమి కావాలి ఏంటి అనే దాన్ని ఎంత నిర్ణయాత్మకంగా చెప్పడం, అందుకే వాళ్ళు ఎంత అనుభవం మీద చెప్పారు వాచార్థ లక్ష్యార్థ నిర్ణయార్థ అనుభవార్థ నిర్ణయార్థ అన్నారు కదా, దాన్ని వీళ్ళు కరెక్ట్గా ఫాలో అవడం కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇలాగ మనం అందరం అన్నీ తెలుసుకుని తరించి ఇలాంటి సభలు అన్నింటికి మనం అటెండ్ అయ్యి అన్ని జాగ్రత్తగా తెలుసుకోగలిగితే కనుక చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఏదైనా సరే మనం ఇలాంటి వాటిల్లో మరి రాగలిగితే కనుక చాలా సంతోషం. జై గురుదేవా నాయన.